హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ తెలుగు టాక్స్. ఓకే, సో ఈరోజే మనం ఛానల్ పేరు మార్చాము. సో ఈరోజు మనం నేర్చుకుంటున్న టాపిక్ స్ట్రింగ్స్ అండ్ దర్ మెథడ్స్. నేను ముందే చెప్పాను, ప్రతి డేటా టైప్కి ఒక సపరేట్ సెషన్ అనేది క్రియేట్ చేస్తానని. ఎందుకంటే ఒక్క డేటా టైప్కి చాలా మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుంటుంది స్ట్రింగ్స్, దాని మెథడ్స్ ఎలా ఉంటాయి. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ద ఓవర్వ్యూ, స్ట్రింగ్ అంటే ఒక యూనిక్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్, డబుల్ ఆర్ ట్రిపుల్ కోట్స్. ఓకే, సో ఏదైనా ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ రెండు సైడ్ల క్లోజ్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్, డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్ కానీ ట్రిపుల్ కోట్స్ కానీ ఉంటే అది స్ట్రింగ్ అని మనం పైథాన్లో అంటాం. సో స్ట్రింగ్ కోసం మనం ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేద్దాం, దాంట్లో మనం కోడ్ రాద్దాం. ఓకే, సో బేసిక్గా స్ట్రింగ్ అనేది ఎలా డిక్లేర్ చేస్తామంటే ఏదో ఒక వేరియబుల్లో డిక్లేర్ చేస్తాం. ఫర్ సపోజ్ హలో అనేది స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఇది అని తెలుసు, కానీ దీంతో మనం ఏం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మెథడ్స్ ఎందుకు కావాలి? మనం ఆల్రెడీ ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేస్తున్నాం, అది అయిపోయింది కదా, మళ్ళీ మెథడ్స్ ఎందుకు? దానివల్ల వచ్చే అవసరాలు ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డేటా రాశారు, ఒక స్ట్రింగ్, ఒక టెక్స్ట్ డేటా, ఆల్ స్ట్రింగ్స్, మొత్తం స్ట్రింగ్ ఉంది. కానీ మీకు సడన్గా ఒక డేటాని చేంజ్ చేయాలని ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? అది మొత్తం డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా రాస్తారా? లేదు, మనం పర్టికులర్ థింగ్ మాత్రమే డిలీట్ చేయాలి. అలాంటి వాటిలో మనం మెథడ్స్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ థింగ్ని మార్చడం కానీ, అప్డేట్ చేయడం కానీ, అప్పర్ కేస్ కానీ లోవర్ కేస్ కానీ, ఏదైనా అనోటేషన్స్ చేంజ్ చేయడం కానీ, ఇలాంటి చాలా మెథడ్స్ కోసం మనకి స్ట్రింగ్ మెథడ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ద థింగ్, చాలా పనికొచ్చేది ఏంటి అంటే చాలా మటుకు కన్కాటినేషన్ అనేది ఒక మెథడ్. సో కన్కాటినేషన్ అనేది మెథడ్ అని. కన్కాటినేషన్ అంటే ఏంటి? ఓకే, సో కన్కాటినేషన్ అంటే రెండు స్ట్రింగ్స్ని జాయిన్ చేయడం. ఫర్ సపోజ్, నేను ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు హలో అని పెట్టాను, బి ఈక్వల్ టు హలో తెలుగు టాక్స్. ఓకే, సో ఇది నా స్ట్రింగ్. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఆ రెండింటిని కన్కాట్ అంటే జాయిన్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ రెండింటిని తీసుకెళ్ళి మళ్ళీ ఒక వేరియబుల్లో పెట్టి సపరేట్గా హలో తెలుగు టాక్స్ అని రాసి ప్రింట్ చేస్తాం. ఇలా చేయకుండా మనం ఆల్రెడీ యూజ్ చేసుకున్న వేరియబుల్స్ని బేస్ చేసుకొని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రిజల్ట్ మనకు కావాల్సింది ఏ ప్లస్ బి, ఇది. సో ఇది రిజల్ట్ మనకు కావాల్సింది. ఇప్పుడు మనం ఏ లేదు కదా అక్కడ, సో మనం ఎస్ అనేది పెట్టుకున్నాం. సో చూడండి, విఎస్ కోడ్లో మనకు ఈజీ మెథడ్ ఏంటంటే, వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఏ అని డిక్లేర్ చేసాం, రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, కానీ ఏ అక్కడెక్కడ లేదు కాబట్టి అక్కడ ఎర్రర్ చూపిస్తుంది మనకి. సో యూస్ విఎస్ కోడ్ మీ ఈజీనెస్ కోసం, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ బి అని పెట్టాము. సో ఇప్పుడు ప్రింట్ రిజల్ట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ప్రింట్ రిజల్ట్. ఓకే, సో ప్రింట్ రిజల్ట్ అని చేస్తే మనకి హలో తెలుగు టాక్స్ అని వచ్చిందా? కానీ కొన్నిసార్లు మనకేం కావాలంటే, మనకి ఇలా వద్దు. ఓకే, ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనకు కావాల్సిన స్పేస్ ఇంక్లూడ్ చేస్తాం. సో అలా స్పేస్ని కానీ వేరే ఇంకేదైనా క్యారెక్టర్ని కానీ మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అదే ఈజీనెస్ ఆఫ్ కన్కాటినేషన్ అది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇదంతా ఉంది, హలోని మీరు 5 times ప్రింట్ చేయాలనుకుంటున్నారు. మనకి దానికి కూడా ఒక మెథడ్ ఉంది, అదేంటంటే రిపిటేషన్. సో రిపిటేషన్ ఏంటంటే ఒక దాన్ని రిపీట్ చేయడం. ఎన్నిసార్లు రిపీట్ చేయడం అనేది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎస్ క్యారెక్టర్ని డైరెక్ట్గా ప్రింట్ ఎస్ 3, ఇప్పుడు నేను ఇది చేస్తే 3 సార్లు హలో 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 అని వచ్చిందా? అది. సో ఇది ఒక డిఫరెంట్ మెథడాలజీ ఎందుకు వాడుతున్నామంటే,
మన మెథడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా ఈజీ అవుతుంది మన ప్రోగ్రామ్ రాయడం కానీ ఎక్కడైనా వాడుకోవడం కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక స్ట్రింగ్లోనే కాదు, ట్యూపుల్లో రాదు, లిస్ట్ ఇంకా డిక్షనరీలో కానీ చాలా యూజ్ చేస్తాం ఇది. ఓకే, సో వాట్ ఈస్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అంటే, ఇండెక్సింగ్ అంటే ప్రతి స్ట్రింగ్కి, నేను మీకు చెప్పాను, ప్రతి స్ట్రింగ్కి ఒక ఇండెక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఇండెక్స్ 0 నుంచి లెంత్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ హలో ఉంది, దీని లెంత్ ఎంత అంటే 0 1 2 3 4. సో దీని ఇండెక్స్ 4, ద లెంత్ ఇస్ 5. ఓకే, సో ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, లెంత్ -1. ఓకే, ఇప్పుడు హలోలో మనకు కావాల్సింది ఏంటి, నేను జస్ట్ ఒక ఈని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో సింపుల్గా మీరు ఏంటది 0, ఈ అంటే 1. ఓకే, సో ప్రింట్ S(1) అంటే మనకి ఈ ప్రింట్ అయింది. సో ఇది ఒక స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ ఉన్న గొప్పతనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 నుంచి 4 వరకు ప్రింట్ చేయాలనుకున్నాను. 1 అంటే 1 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి 4th ఇండెక్స్కి ముందు ఎంత వరకు అవుతుందో అంత ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ELL. సో 1 2 3 4th ఇండెక్స్ ప్రింట్ కాదు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ ఇండెక్స్ స్టార్టింగ్ ఇండెక్స్ అవుతుంది, సెకండ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ అవుతుంది, అండ్ థర్డ్ ఇండెక్సింగ్ మనం ఇచ్చేది నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంతవరకు అంటే, ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్ లెటర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు, 1 by 1 కాకుండా, లైన్గా కాకుండా ఒక దాని తర్వాత ఇంకోటి ఉంటుంది కదా, దాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనం గ్యాప్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 ప్రింట్ చేస్తే 1 to 4 ELL వచ్చింది. అదే ఇప్పుడు నేను ఇక్కడ 2 చేస్తే చూద్దాం, ELN వచ్చింది. ఎందుకంటే 1 by 1 ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్. ఓకే, సో స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. ఓకే, స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. వన్స్ క్రియేటెడ్, దర్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ కెనాట్ బి చేంజ్డ్. ఓకే, సో ఆపరేషన్స్ దట్ మాడిఫై ఎ స్ట్రింగ్ యాక్చువల్లీ క్రియేట్ ఎ న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. సో దాని ప్లేస్లో అది ఎప్పటికీ ఉంటుంది, జస్ట్ ఒక కొత్త మెమరీలో మనం చేస్తున్న అప్డేట్స్ అన్నీ అప్డేట్ అవుతాయి. సో ఇమ్యూటబుల్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఇంకా మనకి చాలా బిల్ట్-ఇన్ స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయి. అవన్నీ ఎలా అంటే, కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటలైజ్ అంటే కన్వర్ట్ ఫస్ట్ క్యారెక్టర్ టు అప్పర్ కేస్. సో నేను ఒకటి ఈజీగా చూపిస్తాను. ఇప్పుడు హలో అనేది నేను కంప్లీట్గా స్మాల్ లెటర్స్లో రాశాను. సో క్యాపిటలైజ్. ఓకే, సో మెథడ్ పక్కన ఇవి పెట్టాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హలోలో H క్యాపిటల్ అయిపోయింది, ఇక్కడ చూడండి మీరు కింద. ఓకే, సో ఇది ఒక క్యాపిటలైజ్ చేసేది. మళ్ళీ కేస్ ఫోల్డ్ అనేది ఉంటుంది. కేస్ ఫోల్డ్ అంటే కేస్ సెన్సిటివ్ స్ట్రింగ్ మ్యాచింగ్. నెక్స్ట్ సెంటర్, కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రింగ్ మెథడ్. ఇక్కడే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కూడా కౌంట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం కొన్నిసార్లు. సో కౌంట్ అనేది ఒక నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ అనేది కౌంట్ చేయొచ్చు మనం. దానివల్ల చాలా ప్రోగ్రామ్స్ కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్. మనం ఎక్కడైనా ఇండెక్స్ ఆఫ్ సబ్ స్ట్రింగ్, ఒక ఇండెక్స్లో అది ఒక క్యారెక్టర్ ఎక్కడుంది, ఇది ఏ ఇండెక్స్ అనేది ఫైండ్ చేయొచ్చు. ఓకే, సో ఈజ్ ఆల్ నంబర్. సో ఒక స్ట్రింగ్ ఇచ్చారు, దాంట్లో అన్ని నంబర్సే ఉన్నాయా, లేకపోతే అన్ని ఆల్ఫాబెట్సే ఉన్నాయా, అన్ని డిజిట్సే ఉన్నాయా. సో ఇవన్నీ మనం మెథడ్స్ యూజ్ చేసి ఫైండ్ చేసుకోవచ్చు. మనం సొంతంగా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో సమ్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్ మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. మిగతావి మీరు ఓన్గా ఎప్పుడైనా ట్రై చేసుకోండి, బట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం క్యాపిటలైజ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఎస్ డాట్ లోవర్ ఆల్రెడీ ఉంది. సో లోవర్ అంటే లోవర్ లెస్ క్యారెక్టర్లో అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే రిజల్ట్ని తీసుకుందాం. ఓకే,
సో రిజల్ట్ డాట్ టైటిల్. ఈ టైటిల్ అనే ఫంక్షన్ ఏంటంటే ప్రతి వర్డ్కి ఫస్ట్ లెటర్ క్యాపిటలైజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి హలో తెలుగు టాక్స్. సో హెచ్ క్యాపిటల్, టీ క్యాపిటల్, టీ క్యాపిటల్. సో ఇది టైటిల్. నెక్స్ట్ వచ్చేసి స్వాప్ కేస్. ఓకే, సో ప్రింట్ రిజల్ట్ డాట్ స్వాప్ కేస్. సో స్వాప్ కేస్ అనేది ఏంటంటే ఒకవేళ అది క్యాపిటల్లో ఉంటే స్మాల్ చేస్తుంది, స్మాల్లో ఉంటే క్యాపిటల్ చేస్తుంది. సో అది స్వాప్ కేసుకున్న. చూడండి హలో తెలుగు టాక్స్ అనేది కంప్లీట్గా స్మాల్ లెటర్స్లో నేను మెన్షన్ చేస్తుండే అప్పుడు. సో కంప్లీట్గా క్యాపిటల్ లెటర్స్లో అయిపోయింది. సో క్యాపిటలైజ్ అనేది మనం చూసాం ఇప్పుడే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సర్చింగ్ అండ్ కౌంటింగ్ చేద్దాం. సో సర్చ్ ఎలా చేయాలి? సో మనం ఒక హలోలో మనం ఎక్కడ ఒక నిమిషం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే రిజల్ట్ డాట్ ఫైండ్. ఓకే, సో ఫైండ్ అనేది ఇప్పుడే చెప్పాను. ఫైండ్ అనేది ఒక ఇండెక్స్ని ఫైండ్ చేయడానికి యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నామంటే హలో తీసుకున్నాం. సో హలో తీసుకుంటే మీకు ఏ దాని ఇండెక్స్ ఇస్తుందంటే హలోలో ఫస్ట్ లెటర్ ఎక్కడుంది దాని ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ అకరింగ్ క్యారెక్టర్ ఆల్వేస్ షోస్ ద ఇండెక్స్. ఓకే, సో ఇప్పుడు ఎల్ని ఫైండ్ చేద్దాం. 2 అని చూపించింది. సో ఇలా. సో ఇప్పుడు మనం సింపుల్గా మన దాంట్లో ఉన్న ఏస్ అన్నిటినీ కౌంట్ చేద్దామా? ఓకే, సో కౌంట్ ఏ. సో ఇది. సో ఎన్ని ఏస్ ఉన్నాయనేది మనకి అవుట్పుట్ చూపిస్తుంది. సో మోడిఫైయింగ్ అండ్ ఫార్మాటింగ్ కూడా ఈజీయే. రీప్లేసింగ్ అనేది చాలా ఈజీ, ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆల్సో. సో ప్రింట్ రిజల్ట్ డాట్ రీప్లేస్ అనేది ఒక్క వర్డ్ నుంచి ఇంకో లెటర్కి రీప్లేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడైతే ఏ ఉందో నేను అక్కడ ఓ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి హలో తెలుగు టాక్స్. ఓకే, ఏ ప్లేస్లో వచ్చింది. సో ఇది ఎక్కడ వాడతాం? ఇది మనకి ఏం అవసరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటా మొత్తం సిమిలర్గా ఉంది, ప్రతి ఒక్కరికి సిమిలర్ డేటా ఉంది, జస్ట్ మీరు నేమ్ మార్చుకోవాలి. ప్రతిసారి డేటా అంతా రాసే అవసరం లేకుండా మనం జస్ట్ రీప్లేస్ చేసుకొని కొత్త మెమొరీలో మనం ఇంకో డేటాని క్రియేట్ చేసుకోవచ్చు. దానివల్ల మన వర్క్ ఎఫిషియన్సీ అనేది చాలా పెరుగుతుంది. ఓకే, సో స్ప్లిట్టింగ్ అండ్ జాయినింగ్. సో స్ప్లిట్ చేసుకోవచ్చు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఉంది. సో సరే, ఇప్పుడు హలో తెలుగు టాక్స్ అనేది చాలా ఓకే ఎలా స్ప్లిట్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వేరియబుల్ కాకుండా ఒక సింబల్తో ఇది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్ప్లిట్ చేసుకోవడానికి అక్కడ జస్ట్ స్పేస్ మాత్రమే ఉంది. ఓకే, సో స్పేస్ మాత్రమే ఉంది కాబట్టి మనం స్పేస్ ఇచ్చేస్తే అయిపోయింది. సో ఇది రిజల్ట్ డాట్ స్ప్లిట్ని ఎలా స్ప్లిట్ చేసింది, ఒక లిస్ట్గా కన్వర్ట్ చేస్తుంది. దానివల్ల మనకి ఆపరేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో మిగతావి అనేవి చాలా లైక్ ఇట్స్ ఓకే, పెద్ద కష్టమేం కాదు. సో ఇంకో కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటంటే ఈజ్ ఆల్ నమ్. సో ఇది ఒక ఇంపార్టెంట్ మెథడ్ అనేది. ఎప్పుడైనా మనం ప్రోగ్రామింగ్లో చెక్ చేయాలంటే ఇది చాలా పనికి వస్తుంది. సో ఇది ఈజ్ ఆల్ నమ్ అంటే ఆల్ఫాబెట్ న్యూమరికల్ అన్నీ ఉన్నాయంటే లేదు, జస్ట్ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఈజ్ ఆల్ ఆల్ఫా. సో ఆల్ ఆర్ ఆల్ఫాబెట్సా కాదా అని చెక్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఎస్ అని వచ్చింది. బిల్ట్ ఇన్ మెథడ్ ఆల్ఫా ఈజ్ ఆఫ్ స్ట్రింగ్ ఇస్ అట్, అంతా స్ట్రింగే ఉంది. సో కానీ నేను చెప్పాను ఇది మెథడ్ ఎప్పుడైనా ఎండ్ విత్ పారెంథసిస్ ఉండాలి. ఫాల్స్ అని వచ్చింది ఎందుకంటే ఓకే ఇది. సో ఇది ఏంటి, సో అండర్స్టాండింగ్ స్ట్రింగ్స్ అండ్ దర్ మెథడ్స్ ఈజ్ ఫండమెంటల్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాక్చువల్లీ. సో మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే దాని డేటా టైప్స్, ఫండమెంటల్స్, మెథడ్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అందుకే నేను ఇదంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సపరేట్ సెషన్స్ పెట్టాను.
ఇదైతే స్ట్రింగ్ కోసం మాట్లాడుకున్నది. సో స్ట్రింగ్లో ఇన్ని మెథడ్స్ ఉంటాయి, ఇంతవరకు చేయొచ్చు అనేది చాలామందికి తెలియకుండా స్ట్రింగ్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ ఈ మెథడ్స్ తెలియకపోతే ముంగట చాలా కష్టపడతారు. తర్వాత తెలుసుకొని తర్వాత నేర్చుకొని ఇవన్నీ చేయడం కంటే ఎప్పుడైతే మనం ఒక డేటా టైప్ నేర్చుకున్నామో దాంతో పాటే దాని టైప్స్ ఆఫ్ మెథడ్స్ నేర్చుకుంటే ముందుకు వెళ్ళేసరికి మీకు చాలా ఈజీ అవుతుంది. సో మెథడ్స్ ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్. ఒక డేటా టైప్స్కి ప్రతి డేటా టైప్కి ఒక మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ నేర్చుకున్నాకే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీరు మెథడ్స్ నేర్చుకోకపోతే మీ సొంతంగా ఒక ఓన్ కోడ్ రాసి మీరు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అదే మెథడ్స్ తెలుసుంటే ఈజీగా బిల్ట్-ఇన్ మెథడ్స్ వాడుకొని మీకు కావాల్సిన అవుట్పుట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ రోజుకి అయితే ఇంతే. రేపు మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ డేటా టైప్స్ అండ్ ఇట్స్ మెథడ్స్తో వస్తాను. సో థ్యాంక్స్ అండి. మీరు నా వీడియోలు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. తెలుగులో మీకు చాలా నేర్పించబోతున్నాను. ఇది నా ఫస్ట్ ఫేస్. ఓకే, సో అందుకే నేను కొంచెం క్లియర్గా లేను. బట్ వన్స్ ఐ స్టార్ట్ ఆన్ ఫామ్ నేను చాలా నేర్పిస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.